హాయ్ గైస్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ హోస్ట్ అండ్ ఈ రోజు పుష్ప చూసిరా, పుష్ప 2 కూడా చూసిరా. అలాంటి పుష్పరాజు మనం తీసుకొచ్చినాం. ఈ సార్ జూనియర్ పుష్ప అంటారు అనమాట. ధ్రువన్ భయ్య. నమస్తే భయ్య. నమస్తే అన్న. ఎలా ఉన్నావు అన్నా? బాగున్నాను. నన్ను అయితే విమానంలో తీసుకెళ్లిపోయి అక్కడ కూర్చోబెట్టినావు. ఇప్పుడు పుష్ప 2 తోనే వచ్చినావు, ఇచ్చి పడేస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది? నేను తగ్గుతానా, ఎందుకంటే సన్నగా అవ్వాలి కాబట్టి. బట్ నేను హ్యాపీగా ఉన్నా అన్న, ధ్రువన్ అన్న. కానీ నిజంగా చెప్తున్నా, అంటే ఫస్ట్ మాట్లాడదాం. ఆ వాటర్ షాట్ లో ఉన్నావు కదా, అండర్ గ్రౌండ్ లో, అసలు భయం లేదా నీకు? ఫస్ట్ 20 feet నుంచి దూకాలి. 20 feet? 20 feet ఈ బిల్డింగ్ అంతా. ఆహా, ఓకే. పై నుంచి దూకేయాలి. ఫస్ట్ 3 times చేసినప్పుడు చాలా భయంగా ఉంది. నీకు స్విమ్మింగ్ వచ్చా? దానికోసమే కదా 2 years నుంచి నేర్చుకున్నా. ఈ షార్ట్ కోసం 2 years నుంచి స్విమ్మింగ్ నేర్చుకున్నావు. గ్రేట్ గ్రేట్. ఓకే. సో ఇక్కడ 20 feet నుంచి దుంకినావా? పై నుంచి. నేను ఇంకా భయం వేస్తుంది అనేసి రోప్స్ తిప్పారు. రోప్స్ కట్టారా? అక్కడ స్విమ్మర్స్ ఉన్నారా? స్విమ్మర్లు అందరు ఉన్నారా? ముంబై నుంచి తీసుకొచ్చారు. ముంబై నుంచి తీసుకొచ్చారు. ఆహా, ఓకే. డైవర్స్. సో అండర్ వాటర్ వెళ్తున్నప్పుడు వాట్ యూ ఫీల్? అంటే నేను చాలా అసలు నాకు స్విమ్మింగ్ అంటేనే రాదు. నువ్వు అండర్ వాటర్ వెళ్ళినప్పుడు ఎలా మేనేజ్ చేసావు? నాకు ఆ రోజు మొత్తం టెన్షన్ నాకు మొత్తం. కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మాత్రం డెవలప్ చేసుకోవాలి, ఇంకా డెవలప్ చేసుకోవాలి. అవునా? ఏడుస్తున్నావు కానీ చేయాలి. ఎక్కడ ఈ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? అండర్ వాటర్ శంషాబాద్ తార్ స్టూడియోస్. మీ అక్కడ లేక్ అంతా, లేక్ మొత్తం ఉంది కదా, ఫ్రెండ్స్ అందరు లోపలికి దుంకమన్నారు. ఆ షాట్ ఎక్కడ జరిగింది? అది రాజమండ్రి ఒడిశా బార్డర్ అది. ఓ గ్రేట్. మళ్ళీ ఏమో ఈ అండర్ వాటర్ ఏమో ఇక్కడ 2 మ్యాచ్ చేశారా? అంత గ్రీన్ మ్యాట్, అంత బ్లూ ఉందా? మినరల్ వాటరా? ఎట్లా భయం వేసిందా? 20 feet నుంచి దూకాలంటే ఫస్ట్ టైం నువ్వు 20 feet నుంచి. నేను చాలా భయపడుతున్నా. స్విమ్మింగ్ ఇంట్లో 2 years నుంచి నేర్చుకున్నావా? అండ్ సుకుమార్ సార్ ఏం చెప్పారు దాని గురించి? సుకుమార్ సార్ నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అంటే ఎప్పుడైతే దూకానో ఒక సీన్ బాగా వచ్చింది. అంటే ఇక్కడ సెకండ్ కెమెరా నా మీద ఉంది, ఫస్ట్ కెమెరా అల్లు అర్జున్ సార్ దగ్గర. అది వేరే దగ్గర జరుగుతుంది, ఇది వేరే దగ్గర జరుగుతుంది. 20 feet నుంచి దూకాను అనేసి అక్కడ అందరి చేత గట్టిగా క్లాప్స్ కొట్టించారు, వీడియో రికార్డ్ చేసి పంపించారు. సూపర్. అల్లు అర్జున్ సార్ మీట్ అయ్యవా? సేమ్ సార్ కూడా వాటర్ లో ఉన్నప్పుడు ఏమన్నట్టు సార్? అంటే ప్రీవియస్ ఈవెంట్ రోజు కలిసా, నీ సీన్ చూసాను చాలా అద్దిరిపోయింది, చాలా బాగా చేసావు అని షేక్ హ్యాండ్ ఇచ్చామా, ఫోటో దిగావా? మాట్లాడాము ఇంకా చాలా సేపు. ఎన్ని డేస్ జరిగింది షూట్ అంతా? మొత్తం 11 days. 11 days జరిగిందా? అంటే 7 days రాజమండ్రిలో జరిగింది, 4 days ఏమో ఇక్కడ తార్ స్టూడియోస్ లో. 11 days ఆ షార్ట్ తీయడానికి చాలా కష్టం కదా అంతా. ఎలా ఇవన్నీ ఫుడ్ అదంతా మేనేజ్ చేసావా? ఎస్పెషల్ గా మైత్రి మూవీ మేకర్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను అంత బాగా చూసుకున్నందుకు. ఎస్పెషల్లీ నవీన్ సార్, రవి సార్, సుబ్రహ్మణ్యం సార్, చెర్రీ సార్, వీళ్ళందరికి చాలా థ్యాంక్స్. అండ్ ఇదంతా షూటింగ్ అంతా కూడా బాగా జరిగింది కదా. సినిమాలో చూస్తున్నప్పుడు నీకేం ఫీలింగ్ వచ్చింది? సినిమాలో నన్ను నేను చూసుకుంటున్నప్పుడు చాలా ఎక్సైటెడ్ గా, అంటే మాకు నైట్ టికెట్స్ తీసాము, పొద్దునుంచి వెయిట్ చేస్తున్నా, అబ్బా ఎప్పుడు వెళ్దాం నా సీన్ అప్పుడు చూసుకున్నాం అనేసి. ఓకే, వాట్ ఈస్ యువర్ మమ్మీ ఎక్స్పీరియన్స్? మమ్మీ డాడీ వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది? వాళ్ళు చాలా బాగా చేసావు, అదిరిపోయింది నీ సీన్ అయితే, చాలా బాగా హైలైట్ చేశారు నిన్ను, చాలా బాగా చేసావు అన్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు కదా, ఆల్మోస్ట్ 5 years నుంచి ఉన్నావు కదా సుకుమార్ సార్ తోని. ఏమన్నా నేర్చుకున్నావా సుకుమార్ సార్ తోని? సుకుమార్ సార్ నుండి ఇలా చెయ్యి అంటే, నేను పుష్పవన్ ద రేస్ కి అది గుండు కొట్టే సీన్ ఉంటది కదా, ఒకే ఒక్క దానికి 1 day తీసుకున్నారు, ఒకే ఒక్క సీన్ కి. ఇంకా బాగా అంటే ఇంకా నువ్వు బాగా చేయట్లేదు అనేసి డిసప్పాయింట్ ఏం చేయట్లేదు నేను, ఇంకా బాగా చెయ్యి అని అప్రిషియేట్ చేస్తున్నారు. సో ధ్రువన్ బాబు ఇలారా అనేసి చాలా నన్ను చాలా పొగిడారు కదా. ఈ కర్లీ హెయిర్ అంతా ఎట్లా మేనేజ్ చేస్తావు? ఫుల్ గా ఉండేనా? ఎన్ని ఇయర్స్ ఉండే అది కర్లీ హెయిర్? 1 year దాకా కర్లీ హెయిర్. ఎలా ఉంది? బాగుందా? ఎక్సెల్ బాగుంది, ఇది బాగుందా? ఇదే బాగుందా? అదే సినిమా కోసం కాబట్టి అంత ఫుల్ గా ఉంది కదా. అది ఎన్ని డేస్ చేసావు? పుష్పవన్ కి 9 days. 9 days చేసావా?
ఇది పుష్ప 3లో ఏమైనా ఉన్నావా? పుష్ప 3 రేస్ చెప్పేస్తే అయిపోద్ది కదా, చెప్పు. అందుకే చెప్పా. ఓకే, బాబు చాలా షార్ప్ ఉన్నాడు. ఓకే, కొంచెం ఏమన్నా ఉన్నావా లేదా జస్ట్ హింట్ ఇవ్వు చాలు, తర్వాత లేదు. కొంచెం కొంచెం ఉన్నావా లేదా? మీకోసం చూడరు, నా కోసం చెప్తున్నాడు. మీరు చెప్పొద్దు, మీరు చెప్పారంటే సినిమా చూసి తెలుసుకోండి. సో ఐ థింక్ ఉన్నావా అని చెప్పేసి అనుకుంటున్నా. ఏ మోస్ట్ ఎక్స్పీరియన్స్ సెట్ లో బాగా ఏం జరిగింది మీకు, బాగా ఎంజాయ్ చేసి అరే వాళ్ళే వచ్చింది రండి? సార్ కూడా నన్ను అంటే అల్లు అర్జున్ సార్ తో చేశాను, చేయబోతున్నాను అని ఫస్ట్ చాలా బాగా అనిపించింది. ఇంకెవరెవరు ఉన్నారు హీరోలలో, యాక్టర్లు ఎవరితో మీట్ అయ్యో బాగా? నేను ఎక్కువగా కేశవ్ అన్న ఉన్నాడు కదా, కేశవ్ ఆ అన్న నాకు ఫస్ట్ నేను గుండు కొట్టే సీన్ ఉందా, అదే పుష్ప 2కి అప్పుడే తీశారు, పుష్ప 1లోనే ఫస్ట్ చేశారు. సో అక్కడ కేశవ్ అన్న కూడా నాకు బాగా హెల్ప్ చేశారు, బాగా మాట్లాడాడు. నేను నీ ఫ్రెండ్ పెద్ద కానిసి జోక్ గా మాట్లాడాడు. ఇప్పుడు నేను ఏమంటున్నారు, అందరూ జూనియర్ అల్లు అర్జున్ అంటారా? నీకు టైటిల్ ఏమైనా ఇచ్చారా? మా మమ్మీ డాడీ పెట్టింది ధ్రువన్ సత్యవర్మ. ధ్రువన్ సత్యవర్మ, ఓకే. మా గురుగారు సుకుమార్ సార్ పెట్టింది పుష్పరాజ్. ఇప్పుడు నేను పుష్పరాజ్ అని పిలవాలా, ధ్రువన్ సత్యవర్మ అని పిలవాలా? అది మీ ఇష్టం, ఐ డోంట్ నో. సుకుమార్ గారు పెట్టారంటే 100% అది జస్టిఫికేషన్. పుష్పరాజేనా? ఏదో ఒక డైలాగ్ నీది బాగుంటది కదా, ఏంటది? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలు వేసుకుంటేనే ఏమే తెచ్చినా ఏమే. నా మీద ఎందుకు వేస్తావు, మంచోడి నువ్వు. ఎందుకు ఈ డైలాగ్స్ అని ఎట్లా కొడుతుంటే ఇంత మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? దట్ ఈస్ మై మైండ్. దట్ ఈస్ యువర్ మైండ్. నీకు ఇవన్నీ తెలుసా, డైరెక్షన్ గురించి, కెమెరా గురించి ఇవన్నీ? అంతా నాకేం తెలియదు, వెళ్ళి యాక్టింగ్ చేసామా వచ్చామా. ఓకే, ఈ సినిమా కాకుండా ఇంకే సినిమాలు చేసావు? నాకు బాగా ఇష్టమైనది విమానం. ఎందుకు? ఎందుకంటే ఫాదర్ ఫుల్ లెంత్ గా చేసావు, డాడీతోనే ఉన్నావు, అది చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు పుష్ప 2 బయటికి వెళ్తే మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? అరే నాకు ఎప్పుడు టికెట్స్ ఇస్తారా అది ఊహించుకుంటుంటే ఏమో అందరు నన్ను అడుగుతుంటే ఊహించుకుంటాను, ఇలా ఊహించుకుంటుంటే ఏమో టికెట్లమ్మా టికెట్లు అని అనుకుంటున్నా ఫీలింగ్ వచ్చింది. అందరు అడుగుతున్నారా? మీ ఫ్రెండ్స్ అడిగారు, మీ రిలేటివ్స్ అడిగారు, అందరు అడిగారా? అండ్ ఆఫ్ కెమెరా గురించి చెప్పు. బ్రహ్మాజీ గారిని ఏమైనా మీట్ అయ్యా? ఎవరిని మీట్ అయ్యా? అనసూయ ఆంటీ కాదే అమ్మా, నాకు తెలీదు. మళ్ళీ ఆ రోజు బుక్ అయినట్టు బుక్ అయితే అనసూయ ఆంటీ కాదు, అనసూయ మమ్మీయా? ఆంటీ నాకు ఆంటీ. నీకైతే ఆంటీ, మీ మమ్మీ కదా. విమానంలో మమ్మీ మమ్మీ అని చెప్పేసి అంటావు, అంటే అలా పిలుస్తా ఆంటీ అని పిలువమా అని చెప్పేసి అన్నది కదా. ఆడికి నాకు కాంబినేషన్స్ లేవే ఎక్కడబ్బా, ఒకసారి ఇంటికి వెళ్ళి చూసి చెప్తా. నువ్వైతే ఆంటీ అని పిలవచ్చు అని చెప్పేసి అన్నది కదా. ఏమన్నది అనసూయ గారు? ఆంటీ అన్నారు. అనసూయ గారు ఏమన్నారు? నాకు ఒక బుక్ లో ఏమో నా గురించి రాయండి అనేసి నేను చెప్తే ఏమో ఆ బుక్ లో రాశారు. ఏమని రాశారు? గుడ్ లక్ ధ్రువన్, నువ్వు చాలా పెద్ద స్టార్ అవ్వాలి అనేసి రాశారు. నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా, చేస్తున్నావా? ఇప్పుడు 6 పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాం. సార్ ఒక పాన్ ఇండియాకి మేము ఇట్లా భయపడుతుంటే 6 పాన్ ఇండియాలా? ఏ సినిమాలు? 3 రిలీజ్ అయిపోయి 3 రిలీజ్ కాబోతున్నాయి. రిలీజ్ అయిన 3 ఏంటి, రిలీజ్ కాబోతున్న 3 ఏంటి? పుష్ప 1, ఎస్. ట్రిపుల్ ఆర్, ఎస్. పుష్ప 2, ఎస్. అన్ని పెద్ద సినిమాలు అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. ఓకే సార్. ఇప్పుడు రిలీజ్ అవ్వను. స్వయంభూ, ఓ మాస్ జాతర, అమ్మా, ఎస్డిటి. ఈ 3 మీకు ఈనో కావాలా? ఈనో కాదు, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఇన్ని పాన్ ఇండియా గుండె నొప్పి వచ్చిందేమో అని. లేదు, ఇన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నావు, ఇంత చిన్న భుజాల మీద వస్తుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు ఎస్డిటి ఏం చేస్తున్నావు, ఎలా ఉంది సినిమా? ఎస్డిటి 18 సాయితీరం తెచ్చినప్పుడు మాస్ జాతరలో రవితేజ అంటే ఎవరు, శ్రీలీల తమ్ముడు. ఓకే, ఇది కొంచెం అడగాల్సిన మ్యాటర్. ఎలా ఉంది శ్రీలీల? కిస్ ఏంటి చూసావా? కిస్ 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 అడిగావా? డాన్స్ చేసావా? అసలు
నేను వేసాను స్టేజ్ మీద వేసాను కదా, చూడలేదు అన్న. అంతేలే అన్న, ఏ, పట్టించుకో. లేదు లేదు, నాన్న నేను పట్టించుకుంటాను అన్న, ఎందుకు అట్లా అంటావు? చూసా నేను అంటుంది ఏమైనా మాట్లాడావా అని చెప్పేసి అంటున్నా. శ్రీలీలతో మాట్లాడు. శ్రీలీలతోనా? ఏమని మాట్లాడావు? నేను జూనియర్ పుష్పరాజ్ అనేసి అన్నాను. 2 మూవీస్ చేశాను శ్రీలీలతోని. ఎలా అనిపించింది వాళ్ళ బ్రదర్ గా చేయడం? శ్రీలీల బ్రదర్ నన్ను చిక్స్ పట్టుకున్నామా ఇలా లాగుతూ. ఎన్ని డేస్ చేస్తావు మాస్ జాతర 1 డే. 1 డే చేసావు? ఇంకా ఉన్నాయా? ఇంకా ఉంది, అంటే 1 డే అయితే 1 డే అయింది, ఇంకా ఉన్నాయి. అయినా శ్రీలీలతో చేసావంటే యువర్ లక్కీ బాయ్. అంటే ఐ మీన్ టు సే చాలా అందంగా ఉంటదని. తమ్ముడికి అర్థం కాదు కాబట్టి బాయ్స్ అందరికి లక్కీ బాయ్. ఏమైనా మాట్లాడిందా శ్రీలీల సెట్ లో? సెట్ లో పుష్ప 2 ఈవెంట్ కి నువ్వేంట్రా ఇక్కడ, అదేదో హే ప్రభు హే కృష్ణ జగన్నాథ్ అన్నట్టు ఫీలింగ్ ఇచ్చింది. ఇలా కళ్ళు నన్నే చూస్తుంది, నువ్వేంట్రా ఇక్కడ అనేసాము అక్క. నేను అక్క చెప్పాను కదా అక్క జూనియర్ అల్లు అర్జున్ అని అంటే, ఓ అవును కదా మర్చిపోయాను నేను అనేసి. మర్చిపోయా, పుష్పరాజ్ అని చెప్పాల్సిండే, జూనియర్ అల్లు అర్జున్ కాకుండా. అండ్ ఇప్పుడు సాయిధరం తేజన్నతో చూసావా? మీట్ అయ్యావా ఎప్పుడైనా? 2 మూవీస్ చేశా. అదే ఇప్పుడు మీట్ అయ్యావా అంటున్నావు, ఏమన్నాను? అన్న నన్ను గుర్తుపట్టావా అనేసి అన్నా అంటే, నేను ఎక్కడ చూస్తున్నట్టున్నాను అన్నారు. నేను నా బ్రో మూవీలో ఉన్నాను కదా అనేసి చెప్తామో, అదే వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా, అది గుర్తొచ్చింది. ఆ రోజు నువ్వు అదొక ఫోటో దిగావు అనేసి గుర్తు తెచ్చుకుని మళ్ళీ ఇంకో ఫోటో ఇచ్చారు. గ్రేట్. ఇదంతా అల్లు సాయిధరం తేజ చైల్డా? అదంతా ఎక్కడ జరిగింది ఆ షూట్ అంతా? అది సాయిధరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. ఎక్కడ? ఇవన్నీ బాగా గుర్తున్నాయి, ఇవన్నీ ఎట్లా? మమ్మీ చెప్పు. ఇప్పుడు చాలా మంచి ఇంటెలిజెంట్ గా అడుగుతున్నా కదా, ఓపెన్ గా అడుగుతా. మనలో మన మాట. పుష్ప రెమ్యునరేషన్ ఎంత? అదంతా మనకు తెలీదు. ఓకే, సైకిల్ కొనుక్కోవచ్చా? తప్పు ప్రశ్న. కార్ కొనుక్కోవచ్చా? తప్పు ప్రశ్న. అట్లీస్ట్ బస్ కొనుక్కోవచ్చా? తప్పు ప్రశ్న. ఫ్లైట్ అని కొనుక్కోవచ్చా? తప్పు ప్రశ్న. సరే, చాపర్ కొనుక్కోవచ్చా? ఎస్, కరెక్ట్ ప్రశ్న. ఎందుకు? దానికన్నా దాని తాతైనా కొనొచ్చు. దానికి ఆ తాతైనా కొనొచ్చా? అది అవును కదా, పుష్ప దాంట్లో కొన్నావు కదా, ఫ్లైట్ కొన్నావు కదా, చాపర్. అందుకే తమ్నెల్ పెట్టుకోండి, పుష్ప రెమ్యునరేషన్ తోని ఫ్లైట్ కొన్న ధ్రువన్ అని చెప్పేసి. అండ్ కమింగ్ టు, సో నీ దగ్గరకు వచ్చేస్తాయి ఇంకో సినిమా ఏంటి? సాయిధరం తేజ మాస్ జాతర కాకుండా ఇంకా మాస్ జాతర స్వయం ఎలా ఉంది? ఓకేనా? బాగుందా? అది నిఖిల్ అన్నదా? ఎట్లా బాగుందా? కంగ్రాచులేషన్స్ అన్నా, మీకు పాప పుట్టింది కదా అనేసి అన్నా. అవునా? బాబు పుట్టింది కదా అనేసి అంటే, అవునవునవునవును నీకే తెలుసు అనేసి అంటే, నీ గురించే కదా అన్న, మొత్తం అంతా పబ్లిక్ టాక్ నీ గురించే కదా అనేసి అంటే, అవునవునులే అనేసి తర్వాత నేను బాగా అనేసి వచ్చా. బాగా మాట్లాడావా? ఎక్కడ ఎన్ని డేస్ జరిగింది అది షూట్? మొత్తం 10 days. 10 days జరిగిందా? గ్రేట్. ఇన్ని డేస్ అని స్కూల్ ఓకే చదువుతున్నావు మరి? 4th class. ఫస్ట్ 10th లాస్ట్ నుంచి ఫస్ట్. ఏ స్కూల్? శ్రీ స్వామినారాయణ గురుకులా. మా టీచర్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? టీచర్స్ ఓన్లీ 5th class వరకు. తర్వాత అందరు సార్లేనా? అడిగారా పుష్ప ఎలా ఉంది అవన్నీ అడుగుతారా? ఏమంటావు? నేను మీరు వెళ్ళి చూడండి సార్, నేను చెప్పేసి ఎలా అయిపోద్ది, లీక్ అయిపోద్ది కదా, అందుకే చెప్పను. సుకుమార్ సార్ ఏం నేర్పించారు నీకు? బాగా సుకుమార్ దాంట్లో ఏం నేర్చుకున్నావు? ఎక్కువ అయితే నువ్వు బాగా చేయరా, నువ్వు బాగా చేస్తే నీ స్క్రీన్ నువ్వు చూసుకోవడానికి ఒక 10 మంది నిన్ను చూస్తారు, అలాగే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి నీకు ప్రాక్టీస్ అయినట్టుంటది అని చెప్పి. అల్లు అర్జున్ అన్న గురించి ఏం నేర్చుకుంటావు చూసి? హార్డ్ వర్క్. అలాగే అంటే 5 years కష్టపడ్డారు కదా, ఆల్మోస్ట్ 5 years అంటే హార్డ్ వర్క్. అండ్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి. నాకు ఎన్ని అవార్డులు వచ్చినా కూడా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేది సుకుమార్ సార్ కే, ఎందుకంటే ఆయన వల్లే నాకు ఆ అవార్డు వచ్చింది. చాలా మంచి అనిపిస్తుంది కదా, హ్యాపీ అనిపిస్తుంది కదా. మా ఆడియన్స్ గురించి ఇంకొక ఏమైనా డైలాగ్స్ చెప్తావా? ఇంకో డైలాగా, నాకు రావాల్సిన పైసా అనాయినా అర్ధనాయినా
7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటి ఉన్నా, పోయి తెచ్చుకునేది పుష్పగడమాట. ఎందుకు భయపడిస్తున్నావు మమ్మల్ని? అంటే యాటిట్యూడా నువ్వు పుష్పరాజ్ అని చెప్పేసి అని? డైలాగ్ అంతే, డైలాగ్. లేదు, నీ బాడీలో పుష్పరాజ్ ఉన్నాడు. అదే సార్ కొంచెం సార్ నేను మీరు పుష్పరాజే సార్, నాకు అర్థమవుతుంది. అండ్ ఎన్నిసార్లు చూసినావు సినిమా? నేను ఒకసారి చూసాను, ఎందుకంటే రాత్రి వెళ్ళా, మొన్న రాత్రి. నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నావు కదా, సో వాళ్ళ గురించి నువ్వు ఏం చెప్తావు? వాళ్ళ ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్పేసి. ఫస్ట్ అయితే ఫోకస్ ఆన్ యువర్ గోల్, దాన్ని ప్రాక్టీస్ చేయి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అద్దం ముందు నీకు వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయి. రావాలి, వచ్చి తీరాలి అని మైండ్ లో పెట్టుకో. ఇప్పుడు నాకు లెగ్గానేమో నడిచేస్తే అయిపోద్దా? ఇప్పుడు పుట్టగానే లేచి ఏమో నడిచేస్తా అంటే అయిపోద్దా? కొంచెం ప్రాక్టీస్ చేయాలి. మనం చిన్నప్పుడు ఏమని చేస్తాం, పాకుతాము, గోడలు పట్టుకుంటాము, కింద పడతాము, ఆఖరికి ఏమో లాస్ట్ ఫైనల్ కి ఏమో నడుచుకోవడం నేర్చుకుంటాం. అలాగే లైఫ్ లో కూడా ఎలా నడవాలో అనేది కొంచెం తెలవాలి. అంతా ఎవరు నేర్పించారు? ఎక్కడ నేర్చుకున్నావు? అమ్మనా? మొత్తం నీకు అంత గైడెన్స్ అమ్మనా? నీ డైలీ లైఫ్ ఏంటి అసలు? జనరల్ డైలీ ఎలా ఉంటావు? మార్నింగ్ లేస్తాను. ఓకే, ఫస్ట్ లేచిన వెంబటే నాకు కాల్ చేయవా? ఓకే సరే. అప్పటికి మీరు లేస్తారో లేదో? లేస్తా, 11 o'clock కదా. చెప్పవే చిరుగాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోండి. చక్కగా ఎదగిల్లి. ఓకే, స్టార్టింగ్ మార్నింగ్ లేవగానే ఏం చేస్తావు? మార్నింగ్ 6 o'clock కి లేస్తా. 6 కా? అది పడుకునే టైం నాది, అది అట్లా కాదు, నీ టైం చెప్పు. అదే 6 కి లేస్తావా? 6 కి లేచి మార్నింగ్ బెడ్ సర్దేసుకుంటా. ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, డిసిప్లిన్. ఓకే, ఫస్ట్ అయిపోద్ది కదా. సో పక్కన సర్దేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగుతా. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తో ఏమో బ్రష్ చేస్తాను, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ తో చేయడం వల్ల ఒక కొత్తగా నేర్చుకున్నాం. ఎక్కువగా రైట్ హ్యాండ్ చేస్తారు కదా. అంటే నీ లెఫ్ట్ హ్యాండర్ కదా, అప్పుడు నేను రైట్ హ్యాండ్ తో చేయాలా? ఓకే చెప్పు. ఓకే, మా లేచి మళ్ళీ బ్రష్ చేసుకునే వెంబటే అమ్మ బాత్రూమ్ వెళ్ళిపోయి చన్నీళ్ళతో ఏమో స్నానం చేస్తా. చల్లనీళ్ళతో చేస్తావు? హాట్ వాటర్? ఎందుకంటే షాక్ వల్ల ఏమో మనకి ఇంకా నిద్ర మొత్తిపోదు. హాట్ వాటర్ చేస్తే ఇంకా నిద్ర వస్తుంది. చన్నీళ్ళతో చేస్తామో ఒకేసారి షాక్ వచ్చామో ఇంకా స్పీడ్ అయిపోద్ది, ఎనర్జీ వచ్చినట్టు. మళ్ళీ రెడీ అయిపోతా. నార్మల్ బట్టలు వేసుకునేమో ఒక వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తా. తర్వాత సూర్యుడిని ఏమో చూసేమో ఒక 10 minutes ఏమో కళ్ళు మూసుకునేమో కూర్చుంటా. వెళ్ళేమో డ్రెస్ వేసుకునేమో స్కూల్కి వెళ్ళిపోతా. 4 o'clock వస్తా. మళ్ళీ ముఖం కలిసి చేతులు కడేసుకుంటా, ఏదైనా తింటా. దాని తర్వాత టీవీ చూస్తా, మళ్ళీ డాన్స్ చేస్తా. దాని తర్వాత నైట్ చదువుకుంటా. లాస్ట్ గా ఒక మూవీతో చూసేసామా లాస్ట్ గా పడుకుంటా. మంచి స్కెడ్యూలే. నేర్చుకుంటున్నా హార్స్ రైడింగ్, స్విమ్మింగ్. నేను కరాటే నేర్చుకుంటా. ఇది కరాటే. ఇప్పుడు ఏం ప్రయత్నాలు లేవు కదా? ఇంటర్వ్యూ అయిపోయింది, వచ్చేద్దాం. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చూద్దామా? ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. ఇంటర్వ్యూ తర్వాత నా బాడీ హాస్పిటల్కి వెళ్తే గట్టి కొట్టినట్టు, నా బాడీ ఆఫీస్ కి వెళ్తే మెల్ల కొట్టినట్టు. అలాగే ఒక గేమ్ కూడా చెప్తా లాస్ట్ లో. నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది కదా, దాన్ని మీ నెత్తి మీద పెడతా. ఎవరి దగ్గర బెల్ట్ ఉందా? ఈ ప్రయోగాల పెళ్లి కూడా కాలేదు ఉదయ, నాకు అర్థమైందా? దాన్ని ఏమో బెల్ట్ తో పాటు ఏమో కొట్టాలి. బాటిల్ కొట్టేస్తా. మీకు తగిలిందంటే గట్టిగా పడలేదు అనుకోండి, మీరు మూవ్ అయ్యారంటే మళ్ళీ పెడతా. వద్దు, ఇదంతా అయిపోయిన తర్వాత చూద్దాం. ఒకవేళ స్విమ్మింగ్ అవన్నీ నేర్చుకుంటావా? ఈ స్విమ్మింగ్ షూటింగ్ కూడా నేర్చుకుంటున్నా. గన్ షూటింగ్ నేర్చుకుంటున్నావా? ఇవన్నీ ఎందుకు? నెక్స్ట్ హీరో అవుతున్నావా? యాక్టివిటీ ఉండాలి కదా. యాక్టివిటీ కోసమా? నాకు తెలిసి హీరో అవుతున్నావు ఏమో అని చెప్పేసి. అదేం కాదు, ఇప్పుడు యాక్టింగ్ లో కూడా పనికి వచ్చిందంటే యూజ్ అవుతుంది, మోర్ యూజ్ అవుతుంది. ఈ స్విమ్మింగ్ ఎట్లా నేర్చుకున్నావు? అంటే అండర్ వాటర్ కోసమేనా 2 years? అది ఒక 60 seconds 1 minute 2 minutes వరకు ఉంటాయి లోపల అండర్ వాటర్ లో. 1 minute వాళ్ళు ట్రైనింగ్ అప్పుడు ఇచ్చారు. ఎవరు వాళ్ళు? అక్కడ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు. షూటింగ్ లోనా? షూటింగ్ గురించి నువ్వు అండర్ వాటర్ లో నేర్చుకున్నావు. ఇప్పుడు 1 minute వరకు ఉంటావు లోపల. 10 seconds కంటే ఎక్కువ ఉండను, అందుకోసం అడుగుతున్నా. అండ్ హార్స్ రైడింగ్ 11 years తర్వాత. అంటే ఇప్పుడే కాదు కదా, చిన్న పిల్లోడు కదా, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా? అండ్ నీ ఫేవరెట్ హీరో? అండ్ ఎక్సెప్ట్ అల్లు అర్జున్ కాకుండా, ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఎలాగో మీరు చేశారు కాబట్టి. PSPK
బా గుండెలు ఎంత హాయిగా ఉంది తెలుసా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం? ఎందుకంటే 1918 నుంచేమో మా డాడీ ఫ్యాన్, 2014 నుంచి నేను ఫ్యాన్. అది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం? ఆయన స్టైల్, ఆయన హెయిర్, ఆయన లుక్, ఆయన వాక్, ఆయన స్మైల్, ఆయన డైలాగ్, ఆయన హెల్పింగ్ నేచర్, అలాగే ఎంత పవర్ఫుల్ గా ఉంటారు. చాలా పవర్ఫుల్ గా ఉంటారు కదా. డిప్యూటీ సీఎం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఫ్యాన్ అయినందుకు, మీ ఫాలోవర్స్ ఇగో చిన్న వీళ్ళకి కూడా మీరు ఇంత ఇన్స్పిరేషన్ అంటే సో స్వీట్ ఆఫ్ యూ. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకో రీజన్ కూడా ఉంది. చెప్పు. డిప్యూటీ సీఎం తెలుసా? డిప్యూటీ సీఎం ఏం చేస్తారో? ఏం చేశారు మొన్న ఏదో చేశారు ఏంటి అది షిప్ ని సీజ్ చేశారు. ఎవరు ఎలా చేస్తారు అంత స్ట్రాంగ్ గా తీసుకొని సీదా షిప్ అని చెప్పేసి? మొత్తం ఒక సీన్ అది పడుతుంటే, టీవీలో పడుతుంటే ఒక కరెక్ట్ ఒక మూవీలోకి వెళ్ళినట్టు. ఎగ్జాక్ట్లీ. ఇంకా బీజిఎం ఆర్ఆర్ వేరే లెవెల్ అబ్బా. ఒకవేళ నీలాగా నేను ఇట్లా సన్నగా కావాలంటే నేనేం చేయాలి? ఎక్కువ ఫుడ్ తినాలి. ఎక్కువ ఫుడ్ తినేందుకు ఇట్లా లావయ్యా. దాని తర్వాత రన్నింగ్ చేయాలంట. ఫస్ట్ పూర్తిగా చెప్పనివ్వండి. సరే, కొంచెం మాకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. సార్ మీరు కంటిన్యూ చేయండి. ఫస్ట్ ఎక్కువ ఫుడ్ తినాలి. ఎక్కువ ఫుడ్ తినేసి ఆల్రెడీ తర్వాత తినాలి. మళ్ళీ ఏం కాదు, తినేసిన తర్వాత పొట్ట ఉబ్బిపోయినట్టు ఇంత వస్తుంది. థ్రెడ్మిల్ మీద గంట సేపు పరిగెత్తండి. వేసుకుని 5 గంటలు పరిగెత్తండి. అప్పుడు నలుగురు లేపుతారు. అర్థమైందా? అప్పుడు ఆటోమేటిక్ గా ఇలా పడుకుడిపోతారు. అదే నువ్వు చెప్పింది తింటే నలుగురు నన్ను లేపుతారు. అప్పుడు ఒకళ్ళు నర్సు, ఒకళ్ళు డాక్టర్. వాళ్ళు కాదు, మా ఇంటికి ఒక గెస్ట్లు వస్తూనే ఉంటారు. అప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతారు. 5 గంటలు పరిగెడితే 5 గంటలు పరిగెడితే నీ పొట్టు కూడా లోపలికంటే వెళ్ళిపోయి బక్కిస్లుగా. అండ్ ఎనీవేస్ నిజంగా నైస్ టాకింగ్ టు యు ధ్రువన్. ఐ హోప్ నువ్వు మంచి మంచి సినిమాలు చేస్తూ ఒక 3000-4000 మూవీస్ చేస్తూ ఎప్పటికీ ఈ అన్నీ ఇట్లనే గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి డైలాగ్ ఎండ్ చెప్పేసి మనకి క్లోజ్ ఇద్దాం. అమ్మ మాట వింటే ప్రపంచం ఎట్టా ఉంటుందో పుష్ప 2లో చూద్దాం. ఎందుకంటే శ్రీవల్లి అప్పటి నా లైఫ్ ఇంకా రాలేదు కాబట్టి. త్వరలో నీకు శ్రీవల్లి రావాలని కోరుకుంటే సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. బాయ్.